హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ ఆదాబ్. నా చేతి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్ మళ్ళీ ఇంకొకసారి మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో వచ్చేసానండి. ఈరోజు నేను వచ్చేసి చికెన్ జాయింట్ బిర్యానీని అయితే నా స్టైల్లో చేశాను. చాలా సూపర్గా వచ్చింది బిర్యానీ, అలాగే వీడియో కూడా ఇంకా సూపర్గా వచ్చింది. వీడియో పూర్తిగా చూడండి, చూసి షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే గంట బటన్ నొక్కుంటే నా వీడియోస్ నోటిఫికేషన్స్ రూపంలో మీ దాకా వెంటనే వస్తూ ఉంటాయి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు చూసారా, పెద్ద పెద్ద చికెన్ ముక్కలు అన్నమాట, పెద్దవి. ఆ ముక్కలతోటి బిర్యానీ చేసుకుందామండి. మస్తుగా చేస్తాను నా స్టైల్లో. ఇది ఒక విధంగా చెప్పాలంటే నా మైండ్లో ఒక పిక్చర్ ఉంది, దాన్ని బట్టి దీన్ని నేను చేయబోతున్నాను అనమాట. ఇప్పుడు బాగుంటే కాదు, చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను అనుకుంటున్నాను కాబట్టి, ఏ విధంగా చేస్తాను అనేది నాకు తెలుసు కాబట్టి సూపర్గా వస్తుంది. అయితే ఇప్పుడు ఈ పెద్ద ముక్కలు కాబట్టి దీన్ని మనం ఏం చేద్దామంటే ఇలా కట్ పెట్టుకుందామండి, లేకపోతే మీకు లోపల దాకా చికెన్ ఉడకదన్నమాట. ఇప్పుడు ఈ ఏదైతే మనం చికెన్ ముక్కలకి కట్స్ పెట్టుకున్నామో దానికి సంబంధించిన మసాలా రెడీ చేసుకుందామండి. మసాలాకు వచ్చేసి ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే, ఇక్కడ పెరుగు తీసుకున్నాను చూడండి. ఇక్కడ కాస్త పెరుగు తీసుకున్నాను. ఆ తర్వాత ఇందులో ఉప్పు వేసుకుంటున్నాను. ఆ తర్వాత పసుపు, ఆ తర్వాత చికెన్ మసాలా అండి. ఇది హోమ్ మేడ్, దీన్ని నేను ఎప్పుడన్నా పెడతాను రెసిపీ వచ్చేసి. ఆ తర్వాత ధనియా పౌడర్, ఆ తర్వాత కారం, రెడ్ చిల్లీ పౌడర్ అన్నమాట. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపోతుంది. ఈ మసాలాలో కాస్త నిమ్మకాయ, రసం కూడా వేసేసి అందులోనే కాస్త ఆయిల్ బైండింగ్కి ఈ మాత్రం ఆయిల్ వేసిన తర్వాత మస్తుగా దీన్ని కలిపేసుకుంటాను. ఈ మసాలాను ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఏదైతే చికెన్ నేను కట్ చేసి పెట్టుకున్నానో దానికి మస్తుగా పూసేద్దాము. పూయడం అంటే మీకు అర్థమైంది కదా, ఈ విధంగా. మీకు అదే కమర్షియల్ అయితే దీంట్లో ఏం చేస్తారంటే
కలర్ కలిపేస్తారు వాళ్ళు, అంటే రెడ్ కలర్గా కనపడిపోవడానికి. మనం కమర్షియల్ కాదు కాబట్టి కలర్, వితౌట్ కలర్ ఈ విధంగా చేస్తున్నాము. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్, కొత్త కొత్త వీడియోస్ మీ దాకా రావాలంటే మీరెప్పుడు చేయాల్సిన పని ఈ వీడియోని పూర్తిగా చూడాలి. మొత్తం 4 పనులండి. ఈ వీడియోని పూర్తిగా చూడాలి, ఆ తర్వాత ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవాలి నా ఛానల్ని, ఆ తర్వాత షేర్ చేయాలి, ఆ తర్వాత గంట బటన్ నొక్కుకుంటే ఈ వీడియోస్ ఏదైతే ఉన్నాయో నోటిఫికేషన్స్ రూపంలో మీ దాకా వచ్చేస్తూ ఉంటాయి. ఈ విధంగా మీరు చేసుకుంటే కనుక తప్పకుండా నా దగ్గర నుంచి మంచి మంచి వీడియోస్ని ఆశించవచ్చు, అలాగే చూడవచ్చు. ఇది ఈ విధంగా మ్యారినేట్ చేసి ఒక్క ½ అవర్ వదిలేద్దామండి ఫ్రిడ్జ్లో. వదిలేసిన తర్వాత దీన్ని ఏం చేయాలి అనేది నేను మీకు చెప్తాను. చికెన్ మ్యారినేషన్ పెట్టేసి ఒక ½ అవర్ అయిపోయింది. ఇప్పుడు నేను బిర్యానీ ప్రాసెస్ ఏదైతే ఉందో అది స్టార్ట్ చేస్తున్నాను. దీనికి ఇక్కడ నేను ఒక గిన్నెని అయితే పెట్టుకున్నాను. ఇందులో ఫస్ట్ ఆయిల్ వేసుకుంటున్నాను. చూడండి, మనం చేస్తున్నది 1 కిలో బిర్యానీ అండి. అలాగే చికెన్ వచ్చేసి సుమారు ఒక 1200 నుంచి 1500 గ్రాములు ఉండొచ్చు అని నా ఉద్దేశం. ఎందుకంటే మనం పెద్ద జాయింట్లు 3 వేసేసాం కదా, దాంట్లో ఒక్కొక్క జాయింట్ సుమారు ½ కేజీకి దగ్గరలో ఉంది. కాబట్టి ఒక కేజీ సమానంగానే ఉండొచ్చు. ఇప్పుడు నేను దీంట్లో ఏం చేస్తానంటే ఇవ్వండి, యాలక్కాయలు, ఆ తర్వాత కొన్ని లవంగాలు, ఆ తర్వాత చెక్క, ఆ తర్వాత 2 పువ్వులు, అనాస పువ్వులు, ఆ తర్వాత షాజీరా, అలాగే 2 ఇవి పెద్ద యాలక్కాయలండి, బ్లాక్ కార్డమమ్, అవి వేసేసాము. మనం చేస్తున్నది బిర్యానీ అన్నాను కదా, అయితే దీనికి ఒక పేరు కూడా పెట్టుకుందాము, చికెన్ జాయింట్ బిర్యానీ. ఎందుకంటే మనం జాయింట్లు వేసి బిర్యానీ చేస్తున్నాం కాబట్టి దీనికి చికెన్ జాయింట్ బిర్యానీ అనేసి పేరు పెట్టుకుందాము. ఇవ్వండి, ఉల్లిపాయలు వేస్తున్నారు ఇక్కడ. ఓకేండి, ఉల్లిపాయలు కలర్ మారిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో నేను పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి కాస్త ఎక్కువ వేసుకుంటాను, ఎందుకంటే మనం కారం రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగా తక్కువ వేసాం కాబట్టి చికెన్లో ఇక్కడ పచ్చిమిర్చి ఎక్కువ వేస్తున్నాను. దానివల్ల బ్యాలెన్స్ అవుతుంది, కాస్త స్పైసీగా ఉండాలి కాబట్టి. ఆ తర్వాత ఇందులో చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేస్తున్నాను. అలాగే ఈ బిర్యానీకి నేను మ్యాక్సిమం మసాలాలు వచ్చేసి చిన్నగా వాడుతున్నాను అనమాట, ఎక్కువ వాడట్లేదు. చాలా లైట్గా ఉంటుంది అన్నట్టు ఈ బిర్యానీ. మెయిన్ మనకు ఫ్లేవర్స్ లైట్గా ఉండి చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. అలాగే ఇందులో చూడండి, ఏదైతే మసాలా మనం ఇందాక కలిపి పెట్టుకున్నామో చికెన్కి మ్యారినేట్ చేసాం కదా, ఆ మసాలా వేస్తున్నాను. ఇవ్వండి, కాస్త ఇక్కడ ఏదైతే మనం ఇప్పుడు బియ్యం వాడబోతున్నామో దాన్ని ఉడకబెట్టుకోవడానికి అనేసి ఈ వాటర్ రెడీ చేసి పెట్టానన్నమాట. వాటర్ బాయిల్ అవుతుంది. ఆ తర్వాత ఇందులో ఇప్పుడు మనము ఏదైతే మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉందో దాంట్లో నుంచి ఈ చికెన్ పీసులు వచ్చేసి ఇది చూడండి, ఇక్కడ ఈ ఆయిల్లో పెడుతున్నాను. ఇక్కడ ఈ పీసులు కాస్త మనము ఫ్రై చేద్దామండి.
చేసిన తర్వాత బిర్యానీ ఏ విధంగా చేస్తాను అనేది మీకు చూపిస్తాను. దీనిపైన నేను ఏం చేస్తానంటే ఇప్పుడు మూత పెట్టేస్తాను. అలాగే కొంచెంసేపు అయిన తర్వాత మళ్ళీ వేరే పక్కకు తిప్పి మళ్ళీ ఫ్రై చేద్దాము. ఆ ఫ్రై అయిన తర్వాత దమ్ ఎలా ఇవ్వాలనేది నేను మీకు చూపిస్తాను. ఓకే అండి, మూత పెట్టేసాం కదా. ఇప్పుడు సెకండ్ వెంపు, రెండో సైడ్ చూడండి, నాకు మాటలు కూడా కనబడుతున్నాయి. ఈ రెండో సైడ్ కూడా ఇలా పెట్టేసి ఒక 5 నిమిషాలు వదిలేద్దాము. అలాగే ఇది మొత్తం ఫ్రై అవ్వద్దండి, ఎందుకంటే మనము బిర్యానీ చేస్తాం కాబట్టి ఇది ఫ్రై అయిపోతే ఏమవుతుందంటే టైట్ అయిపోతుంది అన్నమాట. చికెన్ ఫ్రై అయిన చికెన్ మళ్ళీ మనం బాయిల్ చేసినప్పుడు టైట్ అయిపోతుంది. అలా అవ్వకుండా దీన్ని ఇచ్చేద్దాము. అలాగే దీంట్లో కాస్త ఇప్పుడు నేను మళ్ళీ వాటర్ వేస్తున్నాను, ఎందుకంటే కింద అంటుకోకుండా కొద్దిగా వాటర్ వేస్తాను. ఇప్పుడు చూడండి, ఏదైతే మన మసాలా ఉందో ఈ మసాలాని ఈ విధంగా కడిగేసుకొని ఆ వాటర్ని మళ్ళీ ఇక్కడ వేసేస్తున్నాను. చూడండి, ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేస్తాను. ఆ తర్వాత అవి ఉడికిన తర్వాత మనము బిర్యానీ ప్రాసెస్ చేసుకుందాం. ఒకండి, ఒక 5 నిమిషాలు అయితే మన చికెన్ ఈ విధంగా ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చికెన్ ఏదైతే ఉందో దీన్ని రిమూవ్ చేసేస్తున్నాను. చూడండి, ఇక్కడ రిమూవ్ అంటే బయటికి తీసేస్తున్నాను. చికెన్ బయటికి తీసేసిన తర్వాత నేను దీంట్లో ఒకటి పీసెస్ తీసి పక్కన పెట్టుకున్నాను కదా, ఇందులో నేను కొత్తిమీర వేసుకుంటున్నాను. ఆ తర్వాత పుదీనా వేస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ వాటర్ వచ్చేసి కొలతకి సమానంగా వేసేస్తున్నాను. ఈ టైంలో ఈ పక్కన వేడి నీళ్ళు పెట్టుకున్నాను కదా, మనకి త్వరగా ఎసరు వచ్చేస్తుందండి. కొలత వచ్చేసి 1:1.25 అండి నా లెక్క. ఒక 4 గ్లాసులు బియ్యం అనుకోండి, 5 గ్లాసులు వాటర్. ఎందుకంటే మనం ఇక్కడ వేసుకుంటున్నది బాస్మతి రైస్ కాబట్టి దానికి సమానంగా కొలతకి ఇక్కడ వేసేసుకున్నాను వాటర్. ఇది ఎసరు వచ్చేదాకా కాస్త మూత పెడదాం, ఎందుకంటే ఎసరు వెంటనే వచ్చేస్తుందండి దీనికి. ఎందుకంటే వేడి నీళ్ళు వేసాం కదా కనుక త్వరగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏదైతే చికెన్ ఉందో దీన్ని మనం ఏం చేద్దామంటే స్మోక్ ఫ్లేవర్ రావడానికి చేసేసుకొని అప్పుడు దానిపై దమ్ముకు వేద్దాము. ఇది దీనికి స్మోక్ ఫ్లేవర్ కావాల్సిన బొగ్గు ఏదైతే ఉందో దాన్ని రెడీ చేసుకుంటున్నానండి. దానికి స్మోక్ ఫ్లేవర్ ఇస్తాను. ఓకేండి, స్మోక్ ఫ్లేవర్ వచ్చేస్తుంది దాంట్లో. అది అలా పెట్టేసి ఇక్కడ మన ఎసరు వచ్చేసింది, దీంట్లో రైస్ వేసేసుకుందాము. రైస్ వేసేసుకున్నాను నేను.
ఇవి దమ్ వచ్చినప్పుడు చికెన్ ఏదైతే ఉందో అది వేసేసుకొని పూర్తిగా దమ్ పెట్టేసుకుందాము. కాస్త ఈ విధంగా పెట్టాను. ఇంకా మనం చికెన్ వేయలేదు, ఏదైతే స్మోకర్ చికెన్ ఉందో అది దాని మీద పెట్టి అప్పుడు దమ్మిద్దాము. దమ్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను కలుస్తాను. ఓకే అండి, మన రైస్ వచ్చేసి దమ్ముకు వచ్చేసి చూడండి, ఇక్కడ ఇలాగా ఈ విధంగా పైకి వచ్చేసి కదా. ఈ మూమెంట్లో నేనేం చేస్తున్నానంటే స్మోకర్ చికెన్ ఏదైతే ఉందో అది దాన్ని ఇందులో షిఫ్ట్ చేసేస్తున్నాను. చూడండి, ఇది ఒక విధంగా చెప్పాలంటే మంది స్టైల్లో ఉంటుందన్నమాట. కానీ మంది ఫ్లేవర్స్ ఏదైతే ఉన్నాయో అవి కాదు, మన లోకల్ మనం ఇంట్లో చేసుకునే ఫ్లేవర్స్ అండి. ఆ విధంగా చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని దమ్ ఇచ్చేద్దాము. ఈ విధంగా దమ్మిచ్చి కింద ఇది కూడా పెట్టేస్తాను పెనం. చూడండి, ఇక్కడ నుంచి ఒక 20 నిమిషాల పాటు దీని మీద వదిలేస్తే దమ్ అయిపోతుంది. దమ్ అయిన తర్వాత ఫైనల్లో చూపించి ఈ వీడియో క్లోజ్ చేస్తాను. ఓకే అండి, మన బిర్యానీ అయితే దమ్ అయిపోయింది. ఒక 20 నిమిషాల పాటు దమ్ పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసాను అనమాట. స్టవ్ ఆఫ్ చేసి కూడా ఒక 10 నిమిషాలు అవుతుంది. ఇదిగోండి మన బిర్యానీ వచ్చింది, చూడండి మస్తుగా వచ్చింది. సూపర్గా స్మోకీ ఫ్లేవర్ తోటి ఈ పీసెస్ అయితే ఉన్నాయి, ప్లస్ రైస్ ఇది చూడండి. ఈ విధంగా రైస్ కూడా పొడి పొడిగా వచ్చింది. అయితే ఇక్కడ నేను ఈ పీస్ ఒకటి ఇలాగా తీసేసి ఏం చేస్తారంటే చూడండి, మన రైస్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది. అలాగే చికెన్ కూడా ఇదిగోండి చాలా వేడిగా ఉంది. ఇదిగోండి ఇలాగా చాలా మస్తుగా అయింది. చాలా బాగుందండి. అలాగే ఇలాంటి ఇంకొక కొత్త వీడియోస్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు థ్యాంక్ యూ వెరీ మచ్.